మహిళ తన పిల్లలని బీచ్ లో వదిలిపెట్టి పక్కకి వెళ్తుంది. అప్పుడు వీరిద్దరూ ఇసుకలో ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో ఈ పిల్లాడు తన చెల్లిని అక్కడే వదిలి ఇప్పుడే వస్తానని చెప్పి పక్కకి వెళ్తాడు. అప్పుడు అక్కడే ఉన్న బంతి గాలికి కదులుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని ఈ పాప చూసి పట్టుకోవడానికి వెళ్ళగా ఈ బంతి నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బంతి వెంట ఈ పాప కూడా పరిగెడుతుంది. కాసేపటికి ఈమె తన పిల్లల్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. కానీ ఇక్కడ ఎవరూ ఉండరు. అయితే ఈమెకు సముద్రంలో ఆ బంతి కనపడుతుంది. దీంతో ఈమె తన కూతురు మునిగిపోయిందని ఏడుస్తూ సముద్రంలోకి పరిగెడుతుంది. అక్కడే ఉన్న ఒక కుర్రాడు ఈ మహిళను గమనించి ఈమె వెనకాలే వచ్చి ఈమెను మునిగిపోకుండా పట్టుకుంటాడు. ఇక పాప చనిపోవడంతో ఆ రోజు నుండి ఈ మహిళ పిచ్చిదానిలా మారిపోతుంది. అయితే ఈ చిన్న పాప ఒక సముద్రపు ఒడ్డున కొట్టుకువస్తుంది. చేపలు పట్టడానికి వచ్చిన ఈ వ్యక్తి ఈ పాపను కాపాడి హాస్పిటల్ కు తీసుకువెళ్తాడు. కానీ ఈ పాప తన వాళ్ళ వివరాలు ఏమీ చెప్పలేకపోవడంతో ఈమెను ఈ వ్యక్తే పెంచి పెద్ద చేస్తాడు. కొన్ని సంవత్సరాలకు ఈ పాప పెద్దయి కుటుంబ అవసరాల కోసం షాపులో పనిచేస్తూ ఉంటుంది. అయితే షాపు యజమాని సరిగ్గా పనిచేయట్లేదని ఈ అమ్మాయిని పట్టుకుని తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఈ అమ్మాయి స్నేహితురాలు వచ్చి మీ ఇల్లు కూల్చేస్తున్నారని ఈ అమ్మాయితో చెప్తుంది. అయితే కన్స్ట్రక్షన్ కు అడ్డుగా వచ్చిందని అక్కడున్న ఇళ్ళన్ని తొలగిస్తూ ఉంటారు. అప్పుడు ఈ వ్యక్తి నేను బ్రతికుండగా మా ఇల్లు పడగొట్టేది లేదని వీళ్ళకు అడ్డుపడతాడు. దీంతో వీళ్ళు ఈ వ్యక్తిని కొడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఈ అమ్మాయి వచ్చేస్తుంది. అయితే ఈ అమ్మాయి అన్నయ్య కూడా పెద్దవుతాడు. అలాగే ఇతడు చిన్నప్పటి నుండి తప్పిపోయిన తన చెల్లెలి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇంతలో ఇతడికి తన కన్స్ట్రక్షన్ సైట్ లో ప్రాబ్లం వచ్చిందని తెలుస్తుంది. దీంతో ఇతడు బయలుదేరి వెంటనే ఆ ప్రదేశానికి వెళ్తాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేయండి.